సార్ ఇప్పుడు పీఎంఎస్‌లో మనం క్యాపిటల్ గెయిన్ టాక్సెస్ అనేది మనం పే చేయాల్సొచ్చేది. ఎక్కువ పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కంటే కేవలం 2% ఎక్కువ మాత్రమే పీఎంఎస్ అనేది రిటర్న్స్ ఇస్తుందని అంటున్నారు. సో 50,00,000 పీఎంఎస్‌లో పెట్టే బదులు అదేదో మ్యూచువల్ ఫండ్స్‌లోనే పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి కదా! చాలామంది అనుకుంటారు. సో ఈ దీని ప్రకారంగా మీకేమనిపిస్తుంది? సో మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అనిపిస్తుందా? లేకపోతే పీఎంఎస్ బెస్ట్ అనిపిస్తుందా? యాక్చువల్‌గా ఏంటంటే మాకు చాలా కాల్స్ వస్తాయండి. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఈ డౌట్ ఉంది. మేము కొంతమంది ఎక్స్‌పర్ట్స్‌ని కలిసాము. మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పర్ట్స్‌ని కలిసాము. వాళ్ళు చెప్పేదంతా కూడా ఏంటంటే మనకి చర్నింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి పీఎంఎస్‌లో దాని ద్వారా టాక్స్ ఎక్కువ పడుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 2% కంటే ఎక్కువ రిటర్న్ రాదు అని చాలామంది మైండ్‌లో అయితే ఉందండి ఇది. ఇది మీరు అడిగిన క్వెషన్ అయితే కరెక్ట్ క్వెషనే. అయితే మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు హైదరాబాద్‌లో చాలా అపార్ట్మెంట్స్ వచ్చాయి. అంటే గేటెడ్ కమ్యూనిటీస్. అంటే హై రైజ్. హై రైజ్ అపార్ట్మెంట్స్. అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసుకుంటే మీకు దగ్గర దగ్గర 20 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్ ఉన్నాయి. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ కలిసి వాకింగ్‌కెళ్తారు. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాకింగ్‌కెళ్తుంటారు. ఒకతను ఏమన్నాడంటే, "ఈ మధ్య నాకు కరెంట్ బిల్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. 2000 దాటిపోతుంది కరెంట్ బిల్లు" అని ఒకతను అన్నాడు. ఇంకోతను ఏమన్నాడంటే, "అంతెందుకు వస్తుంది? నాకు 1400, 1500 కంటే రావట్లేదు కరెంట్ బిల్లు. చాలా తక్కువ వస్తుంది కదా!" అని ఒకతను అంటాడు. అసలు లాజిక్ ఏంటంటే, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన అతను ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటాడు. సో, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకేంటంటే మొత్తం చుట్టూ మూసుకుపోయి 24 అవర్స్ ఇంట్లో లైట్‌లెయ్యాల్సిందే. ఇప్పుడు అదే 14థ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి పెద్దగా వెంటిలేషన్ బాగా వస్తుంది వాళ్ళకి. లైట్లు ఎయాల్సిన అవసరమే రాదు. చాలా తక్కువ లైట్లేస్తారు. సన్ కూడా డైరెక్ట్ ఇంట్లోకి పడిపోతుంది. సడెన్‌గా డైరెక్ట్‌గా వస్తుంది ఇంట్లోకి. వాళ్ళకి కరెంట్ బిల్ తగ్గుతుంది. సో, కాబట్టి ఇప్పుడు చూడండి ఇద్దరు ఒకే అపార్ట్మెంట్‌లో ఉన్నారు కదా! అవును. ఒకతని వర్షన్ ఏంటి? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని. ఇంకోతని వర్షన్ ఏంటి? కరెంట్ బిల్ ఏం ఎక్కువ రావట్లేదు కదా! అని చెప్పి. అపార్ట్మెంట్ అదే. ఇప్పుడు చూడండి ఒకతను అంటాడు మస్కిటోస్ బాగా వస్తున్నాయి. విపరీతంగా వస్తున్నాయి మస్కిటోస్ అంటాడు. ఇంకోతను అంటాడు అసలు మస్కిటోస్ లేవు అంటాడు. సాధారణంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి మస్కిటోస్ బాగా ఎక్కువ ఉంటాయి. దోమలు ఎక్కువ ఉంటాయి. అదే మీరు 15థ్ ఫ్లోర్, 20థ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి మస్కిటోస్ ఉండవు అసలు. అసలు మస్కిటో అనేది కూడా వాళ్ళకి తెలీదు. సో, ఉండేది ఒకటే గేటెడ్ అపార్ట్మెంట్. కానీ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎక్కడున్నారు అనే దాన్ని బట్టి వస్తుంది. సో, అట్లాగే పీఎంఎస్‌లో కూడా దగ్గర దగ్గర 400 పీఎంఎస్‌లు ఉన్నాయి. ఆ 400 పీఎంఎస్‌లో ఎక్కువగా చర్నింగ్ చేసి ఎక్కువ టాక్సెస్ పడే పీఎంఎస్‌లు 200 మాత్రమే ఉన్నాయి. ఇంకో 200 పీఎంఎస్‌లో అసలు చర్నింగే చేయరు. నీడ్ బేస్డ్ అంటారు. అవసరం ఉందా చేద్దాం. అవసరం లేదా వాళ్ళు చర్నే చేయొద్దు. అప్పుడు టాక్స్‌లే పడదు.